అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 50తో మీ ముందుకు వచ్చేసాను. అప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది యార్ మన బృందావనం. ఇంకా ముందు ముందు మంచి రసవత్తరంగా కథ ఉంటుంది. లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా కథలకు వెళ్దాం. ఐషు వాళ్ళు బంగ్లా ముందు బస్సు ఆగేసరికి అక్కడ రవి గారు హరి గారు రెడీగా ఉంటారు. వాళ్ళని అక్కడ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మీరెందుకు వచ్చారు అని రావు గారు అడిగితే, ఊరికినే మీకు వెల్కమ్ చెప్పడానికి అని అంటారు హరిగారు. మనలో మనకి వెల్కమ్ లేంట్రా అంటారు రావు గారు. అదిగో రవి గోల, వాళ్ళకి భోజనాలై మనమే ఏర్పాటు చేద్దామని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చాను. ఇక్కడికి వస్తే తనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెబుతారు హరిగారు. రాజయ్య పరుగులాంటి నడకతో వచ్చి, చిన్నమ్మ అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ, రెండమ్మా అంటాడు. అందరూ లోపలికి రాగానే, అసలు మమ్మల్ని ఏం చేయనివ్వటం లేదు, ఇక్కడికి వచ్చేసరికి భోజనాలు కూడా మీరే రెడీ చేయించారు అని తెలిసింది అని అంటారు రవి. బాబాయ్ మీరు ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పాను కదా, నేను ఇప్పుడు పెళ్లి కూతురు తరపున అనుకోండి, ఇక్కడ అందరికీ నేను చూసుకుంటాను, అక్కడ పనులు మీరు చూసుకోండి అని అంటుంది ఐషు. వాళ్ళ మాటలు చూస్తుంటే రవి గారికి చాలా సంతోషంగా ఉంటుంది. అసలు ఎక్కడ దేనికి ఎవరిని తక్కువ చేయరు వీళ్ళు అని ఆయనకి పూర్తిగా అర్థమయ్యింది. అమ్మా ఐషు, రేపు టిఫిన్ మాత్రం అక్కడే ఏర్పాటు చేస్తాను, మీరు 9కి అక్కడికి వచ్చేయండి అని చెబుతారు రవి. ఐషు రావు గారి వైపు చూస్తుంది. ఎందుకు రవి, ముహూర్తం 11:30 కదా, మేం 10:30కి అలా స్టార్ట్ అయితే సరిపోతుంది కదా, నువ్వేమి హైరాణ పడకు అని అంటారు రావు గారు. అది కాదు, అసలు మీరు దేనికి ఒప్పుకోకపోతే ఎలా అంటారు రవి. ఇది ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే కదా, ఇంకా పెళ్ళి ఉంది, అప్పుడు చాలా మర్యాదలు చేయాలి, ఇప్పుడేమీ వద్దు, అక్కడ ఎంగేజ్మెంట్ పనులు చూసుకో, ఎలాగూ భోజనాలు అక్కడే కదా అని అంటారు రావు గారు. సరే అని అంటారు రవి గారు. ఇంతకీ మా చెల్లి ఏం చేస్తుంది బాబాయ్ అని అడుగుతుంది ఐషు. గోరింటాకు పెట్టించుకుంటుందమ్మా అని చెబుతారు రవి. వదినా మనం పెట్టుకోలేదు అని అంటుంది అన్వి. మనం పెళ్ళికి పెట్టుకుందాంలే, పెళ్ళి కూడా 10 రోజులే కదా ఉంది. అది నిజమే. సరే మేం వెళ్తాం, ఉదయాన్నే వచ్చేయండి అని చెబుతారు హరిగారు. 10:30కి అక్కడ ఉంటాం అని అంటారు రావు గారు. హరిగారు రవిగారు వెళ్ళిపోగానే అందరూ ఫ్రెష్ అయి రాజయ్య చేయించిన విందు ఆరగించి అందరూ వెళ్ళి పడుకుంటారు. జర్నీ వల్ల అలసి ఉండడంతో పిల్లలు తొందరగానే పడుకోవడంతో ల్యాప్టాప్ పట్టుకున్న శివుని చూసి, కన్నా ఇప్పుడు కూడా వర్క్నా అని అడుగుతుంది. తప్పదు బుజ్జి, పూర్తిగా వదిలేయలేను కదా, కొన్ని చెక్ చేస్తూ ఉండాలి అని అంటాడు శివ్. తొందరగా పడుకో కన్నా అని పిల్లల పక్కన పడుకుంటుంది. శివ్ కాసేపు వర్క్ అంతా చెక్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి చూసేసరికి ముగ్గురు మంచి నిద్రలో ఉండడం చూసి ముగ్గురు నుదుటిన ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పుతాడు. మా నాన్న బోరింగ్ కాదు అని మైక్తో పిల్లలు వాదించింది గుర్తు చేసుకొని నవ్వుకుంటాడు శివ్. థ్యాంక్ యూ కన్నాలు అనుకుంటాడు. కాసేపు ముగ్గురిని చూసుకొని, మీ ముగ్గురు లేకపోతే నా లైఫ్ మాత్రం బోరింగ్గా ఉండేది, మీ ముగ్గురు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని అందంగా మార్చేశారు అని ముగ్గురికి ప్రేమగా నుదుటిన మరొకసారి ముద్దు పెట్టి పడుకుంటాడు శివ్. ఉదయాన్నే అందరూ 10:30 కల్లా రెడీ అయి అమృత వాళ్ళ ఊరు స్టార్ట్ అవుతారు. అన్వేష్ పక్కన ఆయు ఆషి చేరుతారు. బాబాయ్ ఇప్పుడు ఇంకా ఫంక్షన్ అయితే మనతో పిన్ వచ్చేస్తుందా అని అడుగుతారు ఇద్దరు. లేదు బంగారం, ఇంకా 10 days ఆగాలి అంటాడు అన్వేష్. ఎందుకు బాబాయ్? ఇప్పుడు జరిగేది ఓన్లీ ఎంగేజ్మెంట్ కదా, పెళ్ళయ్యాక అప్పుడు వస్తుంది మీ పిన్ని. 2 సార్లు ఎందుకు, ఇప్పుడే పెళ్లి చేసేయొచ్చు కదా అని అడుగుతాడు ఆయు అమాయకంగా. అలా చేయరు నాన్న, ముందు ఇప్పుడు మీ బాబాయ్కి తనకి పెళ్ళి అని నిశ్చయం చేస్తారు, తర్వాత పెళ్లి చేస్తారు అని విజయ గారు చెబుతారు. పెళ్ళి అని మనం ముందే అనుకున్నాం కదా నాని అంటుంది ఆషి. మీ బాబాయ్ కంటే మీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుగా ఉంది అని అంటారు వీళ్ళ మాటలు వింటున్న శ్రీ వాళ్ళ అత్తగారు. అవునమ్మా, వీళ్ళకి ఎక్కువ తొందరగానే ఉంది, రోజుకొకసారి అడుగుతారు నన్ను,
పిన్ని ఎప్పుడొస్తుంది అని అంటుంది ఐషు. మీ పిన్ని రావడానికి ఇంకా 10 డేస్ ఆగాలి అని అంటారు ఆవిడ. "హ్మ్, ఇంకా 10 డేస్, ఓకే" అంటారు ఇద్దరు. వీళ్ళు మాటల్లో ఉండగానే అమృత వాళ్ళ ఊరు చేరుకుంటుంది బస్. బస్ వచ్చేసరికి అక్కడ రెడీగా ఉంటారు రవి, హరిగారు, ఇంకొంతమంది బంధువులు. అందరూ వాళ్ళకి సగౌరవంగా ఆహ్వానం పలికి డెకరేషన్ చేసిన నిశ్చితార్థం చేసే వేదిక వద్ద కూర్చోబెడతారు. ఐషు అమృత కోసం వెళ్తుంటే శ్రావణి కూడా వెళుతుంది. వీళ్ళకంటే ముందే ఆయు ఆశి పరుగు పెడతారు. పిన్ని అంటూ అమృత ఆయు వాళ్ళ గొంతు వినగానే రూమ్ నుంచి బయటకొచ్చి, అరే బంగారాలు అని ఇద్దరిని కలిపి ఒకేసారి ఎత్తుకోబోతుంటే, అంత సాహసం చేయకండి చెల్లెలు గారు అని అంటుంది వెనకే వచ్చిన ఐషు. అక్క అని ఐషుని చూసి హత్తుకుంటుంది. సూపరున్నావ్ అని అంటుంది ఐషు. అక్క నీకంటే కాదులే అని అమృత అంటుంది. దివ్య ఐషుని చూసి, ఎవరమ్మా ఇంత అందంగా హీరోయిన్లా ఉంది అని అడుగుతుంది. తానే పెద్ద కోళ్ళు, తన పిల్లలు వాళ్ళు అని చెబుతుంది శారద. ఏంటి, ఇద్దరు పిల్లల తల్లా తను అని? అసలు అలా లేదమ్మా అంటుంది దివ్య. పెద్ద డాక్టర్ తను అని అంటుంది శారద. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో చూపించు, నా ప్రయత్నం నేను మొదలు పెడతాను అని అడుగుతుంది దివ్య. ఉండు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే మీ నాన్న కాళ్ళు ఎరగొడతారు, దానితో వెళ్దాం ఆగు. సరే అని ఐషు అమృత మాట్లాడుకుంటుంటే వాళ్ళని చూస్తూ ఉంటుంది దివ్య. అమృత దివ్యని చూపించి చెల్లక్క అని ఐషుకి శ్రావణికి పరిచయం చేస్తుంది. ఐషు చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. శ్రావణి మాత్రం, నీ తిండి కూడా మీ చెల్లి తినేసిందా అని జోక్ చేస్తుంది. మేడం సార్ పిలుస్తున్నారు అని ఐషుని పిలుస్తారు అక్కడ సెక్యూరిటీ. వస్తున్నా అని, ఓకే టైం అయినట్టుంది కదా అని, పదండాయు అంటుంది ఐషు. మేం పిన్ని దగ్గర ఉంటాం అని చెబుతారు ఇద్దరు. సరే మీ ఇష్టం అని ఐషు శ్రావణి వెళ్ళిపోతారు. అమృత దగ్గర కూర్చొని శారదని గుర్రుగా చూస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి స్టెప్ మదర్ అని గుర్తుకు వచ్చి, వీళ్ళేంటి నన్ను అంత కోపంగా చూస్తున్నారు అని చూస్తూ ఉంటుంది శారద. పిన్ని, నువ్వింత షన్నగా ఉన్నావు, మరి మీ సిస్టర్ ఏంటి అంత ఫ్యాట్గా ఉంది అని అడుగుతుంది ఆశి. తప్పు, అలా అనకూడదు అని అమృత అంటే, తను రోజంతా తింటూనే ఉంటుంది, అందుకే అలా ఉంది అని నేహ చెబుతుంది నవ్వుతూ. నేహ వైపు చిరుకోపంగా చూస్తుంది అమృత. ఏం, నేనేమైనా తప్పు చెప్పానా అని అంటుంది నేహ. పిల్లలు, ఆ బొండం చాలాసార్లు మీ పిన్నిని ఏడిపించింది తెలుసా అని చెబుతుంది నేహ. నేహ, ఏం చెప్తున్నావు పిల్లలతో అని కోపంగా అంటుంది అమృత. ఉన్నది చెప్తున్నాను అని అంటుంది నేహ. ఇప్పుడు అవసరమా? నువ్వు ఉండు పిన్ని. నేహ ఆంటీ నిజంగా పిన్నిని ఏడిపించిందా? ఆయు ఆశి పిల్లలిద్దరూ ఒకరినొకరు చూసుకొని సైగ చేసుకొని నవ్వుకుంటారు. అమృత నేహాని కుర్రుగా చూస్తుంది. కన్నా పిలిచావంట అని ఐషు వస్తుంది శివు దగ్గరికి. నీకోసం మీ అత్తలు ఎదురు చూస్తున్నారు, అందుకే కబురు పంపించాను. ఓకే అని అక్కడి నుంచి విజయ గారి దగ్గరికి వెళ్తుంది. నువ్వు మీ చెల్లి దగ్గరికి వెళ్ళి ఉండిపోతే ఎలా ఐషు అని అడుగుతారు విజయ గారు. ఇక్కడ మీరందరూ ఉన్నారు కదా, అందుకే నేను మా చెల్లి వైపు జంప్ అయ్యాను అని నవ్వుతూ అంటుంది ఐషు. పిల్లలు ఏరి, వాళ్ళ పిన్ని దగ్గర ఉంటాము అన్నారు. ఇంతలో పంతులు గారు, అమ్మా అబ్బాయిని అమ్మాయిని తీసుకొని తల్లిదండ్రులు ఇలా వచ్చి కూర్చోండి అని పిలుస్తారు. అన్వేష్తో వాణి నరసింహ గారు పైకి వెళతారు. రవి గారు వచ్చి అమృత కోసం చూస్తుంటే అమృత వస్తున్న వైపు చూసిన అందరి పెదాలపై నవ్వు పూసింది. శారద దివ్య తమకేమీ పట్టనట్టు అమృతని వదిలి ముందు వస్తుంటే నేహ అమృత వెనకుండగా ఆయు ఆశి అమృతకి రెండు వైపులా నుంచొని చెరొక చెయ్యి అమృతది పట్టుకొని తీసుకువస్తున్నారు. అది చూసి అందరికీ చాలా ఆనందం వేసింది. ఇద్దరు తమ పిన్నికి మేమున్నాము అని చెప్పినట్టుగా పెద్దవాళ్ళుగా మారి తమ పిన్నికి తోడుగా ఉండి
తీసుకువస్తున్నారు. ఐషు, శ్రావణి వాళ్ళు వెళ్ళాలి అనుకున్నారు అమృతని తీసుకురావడానికి. కానీ ఇంతలో ఈ అద్భుత దృశ్యం వారికి ఎదురయ్యింది. రవి గారికైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో. ఫోటోగ్రాఫర్ ఫోటోలు క్లిక్ మనిపిస్తాడు. అన్వేష్ నవ్వుతూ చూస్తుంటే మా బంగారాలు ఎంత భద్రంగా పట్టుకొని తీసుకొస్తున్నారో వాళ్ళ పిన్నిని అని నరసింహ గారు మురిసిపోతారు. వాళ్ళని చూసి పిల్లలందరూ అమృత చుట్టూ చేరుతారు. రవిగారి దగ్గరికి రాగానే తాతయ్య, ఇదిగో పిన్ని అని అమృత చేతిని ఆయన చేతిలో పెడతారు ఇద్దరు. ఆయన ఇద్దరు పిల్లలు తల నిమిరి కూతుర్ని తీసుకొని శారద వైపు చూస్తూ పైకి వెళ్తారు. శారద ఆయన్ని అనుసరిస్తుంది. అన్వేష్ ఆయు ఆశిని పైకి రమ్మని పిలుస్తాడు. ఇద్దరు వెళ్ళి వాళ్ళ బాబాయ్ పక్కన సెటిల్ అవుతారు. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి అన్వేష్ చుట్టూ చేరుతారు. పంతులు గారు శాస్త్రోక్తంగా పూజ చేసి తాంబూలాలు మార్చుకోమని చెబుతారు. ఇరువురు తల్లిదండ్రులు తాంబూలాలు మార్చుకోగానే బట్టలు మార్చుకొని రమ్మని అమృత అన్వేష్కి చెబుతారు. ఈసారి అమృతకు అన్వి, శ్రావణి తనతో వెళ్ళి తనకి హెల్ప్ చేస్తారు. ఇరువురు బట్టలు మార్చుకొని వచ్చాక ఇద్దరికి రింగ్స్ ఇచ్చి మార్చుకోమని చెబుతారు. అన్వేష్ వెనక శ్రావణి, రోజీ, సుజన, వరుణ్, వర్షిత్, అద్వి, శ్రీ చేరగా అమృత చుట్టూ ఐషు, స్నేహ, కిరణ్, మైక్, అంకిత్, ఆనంద్, రాజ్ చేరి సందడిగా మారుస్తారు అక్కడి వాతావరణాన్ని. దివ్య అక్కడ అందరినీ చూసి, అమ్మా, అందరూ ఇంత అందంగా ఉన్నారేంటి? వీళ్ళేం తింటారమ్మా? ఇంతకు నాకు కాబోయేవాడు ఏడి అని అడుగుతుంది. శారద దివ్యకు అప్పుడే వరుణ్ణి చూపిస్తుంది. దివ్య వరుణ్ చూసి, అబ్బా, ఎంత బాగున్నాడో అని వరుణ్ చూసి మెలికలు తిరగడం మొదలు పెడుతుంది. ఆయు, ఆశి అప్పటికే దివ్య గురించి పిల్లల గ్యాంగ్ మొత్తానికి చెప్పి దివ్యతో ఆడుకోవాలి అని డిసైడ్ అయ్యారు. అందరి సందడి మధ్యన అమృత చెయ్యి అందుకొని అమృత వేలికి ఉంగరం తొడుగుతాడు అన్వేష్. అమృత అన్వేష్ వేలికి పెడుతుంది. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దివ్య నెమ్మదిగా వరుణ్ పక్కన చేరి హాయ్ బావా అని అంటుంది. వరుణ్ తనని చూసి ఎవరు బోండాం నువ్వు అని అడుగుతాడు. కథ కొనసాగుతుంది. మరి దివ్య పాపకి వరుణ్ మీద మనసైంది. ఇప్పుడు స్నేహ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.